రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకుండా సార్ ఇది ప్రశాంతంగా చచ్చిపోయింది సార్ ప్రశాంతంగా చచ్చిపోయేది లేకుండా సార్ ఇంతమంది జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు. అప్పుడన్నా మందు అయినప్పుడు ఇదంతా లేకుంటుంది. అసలు ఎవరికి ఏం తెలుసు? తెలంగాణ రాష్ట్రం సాబాద్ 6 హత్య కేసుల నిందితుడు చనిపోయాడు. ఎస్, ఆ వ్యక్తికి ఒక్క చావు లభించింది. ఎస్, ఇప్పుడే అందిన వార్త ఇది. రంగారెడ్డి జిల్లా సాబాద్ 6 హత్య కేసులకు సంబంధించి రాజ్ కుమార్ అతని మృతదేహం మొత్తానికైతే లభించింది. అందరూ ఊహించినట్టుగానే అతను బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. ఎలా దొరికినా అతని ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారు. అతను ఇంతకు ముందే వారి తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. ఎప్పుడైతే ఆ 6గురిని హతమార్చి చివరగా తల్లిదండ్రులకి ఫోన్ చేసి నేను చనిపోతున్నా, వారందరినీ చంపేశా అని చెప్పాడు, ఆ రోజు నుంచే అనేక అనుమానాలు వచ్చాయి. ఖచ్చితంగా చావుకి తెగించే అతను ఈ పని చేస్తుంటాడు. తర్వాత అతను రైల్వే స్టేషన్ దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. మరి ఏమైందో తెలీదు. తర్వాత అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, తర్వాత ఎవరో పట్టుకుని కొట్టేశారని ఇటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది పోలీసులే కన్ఫర్మేషన్ చేశారు. ఇక కొత్తూరు మండలం పంచర్ల అనే ఒక విలేజ్ దగ్గర రాజ్ కుమార్ యొక్క మృతదేహం అయితే లభించింది. ఒక వెంచర్ దగ్గర అతని మృతదేహం లభించింది. పక్కన పాయిజన్ డబ్బా కూడా ఉంది. అది తాగి అతను బల్వన్ మరణానికి పాల్పడ్డాడు అంటూ కూడా ఒక విషయానికైతే స్పష్టతంగా క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే రాజ్ కుమార్ యొక్క మేనమామ ఊరు తెలిసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడా? మేనమామకు సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అతని కాల్ డీటెయిల్స్ కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఈ కేసులో అనేక ట్విస్ట్లు. రాజ్ కుమార్ ఏమయ్యాడు? రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు? పారిపోయాడా? రాజ్ కుమార్ రాష్ట్రం దాటి పారిపోయాడా? రాజ్ కుమార్ దేశం దాటి పారిపోయాడా? ఇలా పోలీసుల్ని అనేక ప్రాంతాలకి తిప్పిన పరిస్థితి. పోలీసులు 14 బృందాలుగా విడిపోయి ఇతన్ని వెతికే ప్రయత్నం చేశారు. ఇటు కర్ణాటక బోర్డర్, తమిళనాడు బోర్డర్, తర్వాత తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ఇక్కడ రైల్వే స్టేషన్స్ కావచ్చు, అతను వెళ్ళిన రూట్లో రెస్టారెంట్స్, దాబా ఇవన్నీ కూడా వెతికే ప్రయత్నం చేశారు. సుమారుగా ఇతను వెళ్ళిన తర్వాత 500 CCTV ఫుటేజెస్ ని వెతికే ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇది ముఖ్యంగా ఈ సాబాద్ నగర ప్రజలందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సైకో కిల్లర్ కుక్క చావు చచ్చాడు. అతనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరి దీని వెనుక ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అతన్ని చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు అని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడా? లేదంటే తల్లిదండ్రులకి ముందుగానే అతను చెప్పాడు, నేను ఎలా అయినా సరే చనిపోతాను, నన్ను మర్చిపోండి, వదిలేశానని. మరి ఆ రకంగా బలవన్ మరణానికి పాల్పడ్డా అనే దాని గురించి పోలీసుల ఎంక్వైరీలో త్వరలోనే తెలుస్తా ఉంది. అయితే కొత్తూరు మండలం పంచర్ల అనే విలేజ్ దగ్గర రాజ్ కుమార్ యొక్క మృతదేహం కనిపించింది. అక్కడున్న కొంతమంది స్థానికులు అతన్ని గుర్తించి వీడు రాక్షసుడు, వీడే కదా 6గురిని చంపేశాడు, వీడే ఆ నరహంతకుడు, వీడే రాక్షసుడు అని చెప్పి వెంటనే పోలీసులకి డయల్ చేశారు. 100కి డయల్ చేశారు. తర్వాత ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని ఫోటో తీసి పోలీసులకి పంపించారు. పోలీసులు కన్ఫర్మేషన్ చేసుకుని వారి బృందంతో ఆ ప్రాంతానికి చేరుకుని వారు కన్ఫర్మేషన్ మళ్ళీ చేసుకున్నారు. వాట్సాప్ లో ఫోటో చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఆ మృతదేహం లభించిందో ఆ ప్లేస్ కు వెళ్ళి మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకుని రాజ్ కుమార్ చనిపోయాడనే విషయాన్ని అయితే బయటికి తెలియజేశారు. సో 6 హత్యలు
అందులో అతని భార్య, 2 బిడ్డలు, ఒక మైనర్ బాలిక, ఒక తల్లి, ఒక వృద్ధురాలు. మొత్తం వీళ్ళందరూ కూడా ఇతను చేసిన ఘోరాల వల్ల ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఒక్కసారిగా ఆ 2 ప్రాంతాలు, ఒకటి సాబాద్, ఇంకోటి దైవాలు కూడా, ఈ 2 ప్రాంతాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి. ఇప్పటికీ ఆ ప్రాంతాల ప్రజల్లో, ముఖ్యంగా ఎక్కడైతే హత్యలు జరిగాయో ఆ సమీప నివాసాల దగ్గర ఎవరికి కూడా నిద్ర పట్టని పరిస్థితి. ముఖ్యంగా దైవాలు కూడా అయితే ఆ ప్రజలు చెప్తా ఉన్నారు, ఇప్పటికే ఆ చంటి బిడ్డలు మా కళ్ళ ముందు తిరుగుతున్నట్టు మాకు కనిపిస్తుంది సార్ అంటూ కూడా వారు కన్నీరు పెట్టుకున్న పరిస్థితి. కనీసం కనికరం లేకుండా 2 ఏళ్ల చిన్నారిని, 4 ఏళ్ల చిన్నారిని అతి క్రూరంగా, దారుణంగా పీక కోసి చంపేశాడు. కన్న కొడుకుల్ని పీక కోసి చంపేసిన పరిస్థితి. అంటే ఇతను చూడండి ఎంత పెద్ద సైకో మెంటాలిటీయో, ఎంత పెద్ద సైకో కిల్లర్ అయితే. సో మొత్తానికి ఆ వ్యక్తికి అయితే ఈ రోజు మరణం అయితే అతనికి జరిగింది. ఎస్, అతను చనిపోయాడు, కుక్క చావు చచ్చాడు. ఒక వెంచర్ దగ్గర, కొత్తూరు మండలం పంచర్ల గ్రామం, అక్కడ మృతదేహం అయితే కనిపించింది కొంతమంది స్థానికులకి. పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కూడా కనిపించింది. దీంతో ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అక్కడ స్థానికులు వెంటనే 100కి డైల్ చేసి పోలీసులకి సమాచారం అందించి వాట్సాప్ లో ఆ డెడ్ బాడీ ఫోటోని పెట్టి, వీడే ఆ హంతకుడు, ఆ రాక్షసుడు వీడే, 6గురిని హత్య చేసింది వీడే అని ఒక నిర్ధారణకు వచ్చి, తర్వాత పోలీసులు ఎక్కడైతే ఆ మృతదేహం లభించిందో ఆ ప్రాంతం దగ్గరికి వచ్చి కన్ఫర్మేషన్ చేసుకుని ఈ విషయాన్ని బయటికి తెలియజేశారు. సో వీడి కోసం అనేక ప్రాంతాలు తిరిగారు పోలీసులు. శ్రీశైలం అని, తర్వాత షాద్ నగర్ అని, తర్వాత కొత్తూరు మండలంలో కూడా కొన్ని రోజుల నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేశారు. తర్వాత కర్ణాటక బోర్డర్, తర్వాత ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సరిహద్దు ప్రాంతాలకు కూడా వెళ్ళి గాలింపు చర్యలు చేశారు. కొన్ని రోజుల నుంచి పోలీసులు కళ్ళగప్పి ఇతనైతే తిరిగాడు. కానీ మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే ఇతను దొరికితే ఖచ్చితంగా ఇతను శవమే దొరుకుద్ది, ప్రాణాలు పోయే దొరుకుతాడు అని అందరూ ఎలా అయితే కోరుకున్నారో అదే రకంగా అతని మృతదేహం ఇప్పుడైతే మొత్తానికి తెలిసింది. పోలీసులు నిర్ధారణ చేశారు, చనిపోయింది రాజ్ కుమారే. సైకో చనిపోయాడు, కుక్క చావు చచ్చాడు. ఇది ఆ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. సాబాద్ కి అలాగే దైవాల్ కూడా ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని ఖచ్చితంగా చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్.